ఏదన్నా పండుగ వస్తుంది, అమ్మ పోయి ఓ డ్రెస్ కొనుక్కొస్తుంది. కానీ అది మనకి నచ్చది. మనం ఏం చేస్తాం? దాన్ని బీరువాలో దాచుకోకుండా బయట మంచం మీదనో కింద గచ్చు మీదనో పడేస్తాం. మనకు నచ్చితే బీరువాలో దాచుకుంటాం, కానీ నచ్చలే కదా అందుకే బయట వారేస్తాం. దుమ్ము పడ్డా నీళ్లు పడ్డా పట్టించుకోం. అమ్మ గద్దిలిచ్చి పెట్టినా అస్సలే ఇనం. ఇగో ఇక్కడ కూడా అదే కథ అవుతున్నది. నోటితోని నవ్వుకుంటా నొసలతోని ఎకిరించినట్టే ఉన్నది సర్కారుల కథ. గురుకుల బడులను చక్కగా చేస్తాం, కొత్తగా బిల్డింగులు కడతామని పొడుగు పొడుగు మాటలు చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న గురుకులాలకు గుండు కొట్టే కథ చేస్తున్నారు. ఈ 8 నెలల ఏ గురుకులం చూసినా ఏదో ఒక పరేషాన్ అవుతున్నది. మొన్న జగిత్యాల జిల్లాల పాము కొట్టి ఓ పొలగాడు చనిపోయిండు. అంతకు మొదలు యాదాద్రి జిల్లాలో ఒక తమ్ముడు జీవిడ్చిండు. శానా బడులా పురుగుల బువ్వ పెడుతున్నారట. సూర్యాపేట కాడ పిల్లలు నడిరాత్రి నడుచుకుంటా కలెక్టర్ ఆఫీస్ కు వచ్చిండ్రు. ఇగో ఇప్పుడు పాలమాకుల కాడ అదే అయ్యింది. చదువు చక్కగా చెప్తలేరు, తిండి చక్కగా పెడతలేరు, అడుగుతే కొడుతున్నారు, కులం పేరుతోని తిడుతున్నారని పిల్లలందరూ నిన్న రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారు. ఇయాల అలా తిప్పలేందో అరుచుకుందామని ఆ బడికి హరీష్ రావు సారు సబితా మేడం పోయిండ్రు. చూడుండ్రి చెల్లెలు ఎట్లా ఏడుస్తున్నారో. అన్నంలో పురుగులు వస్తాయా? మీరు పురుగులు వచ్చినాయని అడిగితే ఏమంటారు? అన్నం కూరల పురుగుల నీళ్ళ సాంబార్ పెట్టి తినమంటున్నారట. టీచర్లు టైముకు బడికొస్తలేరట, చదువు చక్కగా చెప్తలేరట. తిండి ఇట్లా ఎందుకు పెడుతున్నారని నిన్న అడిగితే మేడం ఏమంటున్నదో చూడుండ్రి. బడ్జెట్ విషయం మీ పైన అధికారులు చెప్పుకొని మీరు కదా. మీరు పిల్లలకు బడ్జెట్ విషయం చెప్పండి. వాళ్ళు టైం చేంజ్ చేయడం వల్ల బడ్జెట్ రాలేదా? సీఎం ఉన్నారు కదా, దీనికి సీఎం ఉన్నారు, కమిటీ ఉంది, ఒక కమిషనర్ ఉన్నారు. వీళ్ళకి మీరు అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటండి? మీరు పెట్టాలి, అక్కడ బిల్ పెట్టాలా? మీ ఇంట్లో నుంచి అయితే పెట్టారు కదా, రాకుంటే తీసేయండి చెప్తారేంటి? పంపించేయండి. అదన్నట్టు అసలు ముచ్చట రేవంత్ సారు కుర్చీ మీద కూర్చున్న కాంచెల్లి పైసలే వస్తలేవట. చదువుల మంత్రిని నేనే, చదువులు చక్కగా చేస్తామని చెప్పుకుంటున్న రేవంత్ సారుకు ఇవి కానొస్తలేవు కావచ్చు. సారుకు కండ్ల ప్రాబ్లం కూడా లేదు, మంచిగానే చూస్తాడు. మరి బిడ్డల ఏడుపులు ఎందుకు కనిపిస్తలేవోనని అలా అమ్మ నాయనలు అడుగుతున్నారు. కానీ గురుకుల బడులను మంచిగా చేసే ఆలోచనే ఉంటే ఇట్లుంటదా చెప్పుండ్రి. ఒక్క బడిల పిల్లలకు తిప్పలు కాగానే చదువుల మంత్రి కుర్చీలున్న ముఖ్యమంత్రి ఎంబడే మీటింగ్ పెట్టి ఆఫీసర్లందరికీ అచ్చింతలేస్తుండే. కానీ ఇన్నొద్దులైనా అటు దిక్కే చూస్తలేరంటే సర్కారోళ్ళు గురుకుల బడులను ఏం చేయాలనుకుంటున్నారో ఉట్టిగానే సమజైతున్నదని పిల్లలు కూడా అంటున్నారు. రోజుకు 20 గంటలు పని చేసే సీఎం సారు 2 నిమిషాలన్నా ఈ చెల్లెల కోస చూడుండ్రి.